ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాస్తైనా జాతకమైనా సిద్ధాంతులందరూ చెప్పేది ఒక్కటే కదా. ఏమంటారత్తయ్య? నోర్మోయ్. ఇంకేం చెప్పొద్దు. అది కాదత్తయ్య. నోరు ముయ్యమన్నానా? సాటి ఆడపిల్ల మీద ఇంకెంత బురద చల్లుతావు? ఇంకెంతకాలం వేధిస్తావు? ఆ ఇంటికి ఈ ఇంటికి తిప్పడానికి ఆడపిల్లనుకున్నావా, గంగిరెద్దనుకున్నావా? ఎంతమంది దగ్గరికి తీసుకువెళ్ళినా నిహారికది నా జాతకమనే చెప్తారు. ఇంక నువ్వు పనికి మళ్ళ సలహాలు ఇవ్వకు. అమ్మయ్య, బతికించింది. పొరపాటున సరే అనుంటే మాత్రం ఉక్కైపోయి ఉండేదాన్ని. నిహారిక మన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు గురవుతూనే ఉంది. ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టాలని చూడకు. మనసు విరిగిపోయే పనులు చేయకండి. మీ మీద అసహ్యం కలిగేంత మాటలు మాట్లాడకండి. ఎందుకు అవని ఇదంతా? నిహారిక నుంచి అధికారం లాక్కోవడం కోసమేనా? ఇంటిని జాగ్రత్తగా చూసుకోమనే బాధ్యతను నీకు అప్పగించాం. అవి చూసుకోకుండా నువ్వు అధికారం మీద ఆశపడుతున్నావేంటి? అవనికి అధికారాల మీద ఎప్పుడూ ఆశ లేదు నాన్న. మీరు అపార్థం చేసుకోకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీ మీదున్న గౌరవం పోతుంది. అరే, అవని చెప్పినట్టు ఓ ప్రయత్నం చేస్తే తప్పే ఉంది. ఎందుకు కొట్టిపారేస్తున్నారు? దానివలనైనా మీ కళ్ళు తెరుచుకుంటాయో ఏమో. మరో చోట నిహారిక జాతకం చెక్ చేయించడం వల్ల మీ గుడ్డి నమ్మకాలు బద్దలవుతాయేమో. ఎందుకు మీ పెద్దరికంతో మా నోరు మూయించేస్తున్నారు? తమ్ముడు, తండ్రితో మాట్లాడే పద్ధతేనా ఇది? పెద్దరికం పద్ధతి తప్పితే నేను ఇలాగే మాట్లాడతాను. మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఏం చేస్తావు? ఏంట్రా? ఏంటి మీద మీద కూస్తున్నావు? ఏం చేస్తావని అడుగుతున్నాను. బావా, నువ్వు వాగవనే. నిజాలు తెలిసిన మనం నోరు మూసుకొని ఉంటుంటే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. మహా గొప్ప పెళ్ళం దొరికిందని సంబరపడిపోతున్నాడు. వీళ్ళ బతుకుల గురించి మనకి తెలీదా? ఏం తెలుసా నీకు? మర్యాద లేకుండా ఏం మాట్లాడుతున్నావు? నీకు చేతనైంది నాకు చేతన అవ్వదు అనుకుంటున్నావా? పట్టుకుంటావా? నువ్వెందుకు పట్టుకున్నావు? తమ్ముడు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.